Hello students, welcome to AVN and PRR College online classes. Analytical skills లో మనం లాస్ట్ వీడియోలో మనం చూసింది ఏంటంటే యావరేజ్. లాస్ట్ క్లాస్లో యావరేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇంట్రడక్షన్ మీకు చెప్పాను, అలాగే కొన్ని ప్రాపర్టీస్ కూడా మీకు చెప్పాను. అంటే న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక సెట్ ఇచ్చినప్పుడు దాని యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది కూడా మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. ఈ క్లాస్లో మరికొన్ని మోడల్ సమ్స్ని డిస్కస్ చేద్దాం, అలాగే మరియు కొన్ని కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 22 నెంబర్స్ ఈజ్ 26. If each number is increased by 8, then what will be the new average అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 22 నెంబర్లు ఉన్నాయంట, వాటి యావరేజ్ 26 అంట. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8, ప్రతి నెంబర్ని 8 పెంచినట్టయితే న్యూ యావరేజ్ ఎంత అవుతుంది అని అంటారు. ఇప్పుడు ఇలా ఉన్నాయి నెంబర్లు ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్, అప్ సో ఆన్, ఇలా నెంబర్లు ఉన్నాయనుకోండి. 8 పెంచితే ఏమవుతాయి? ఎక్స్ ప్లస్ 8, వై ప్లస్ 8, జెడ్ ప్లస్ 8, అప్ సో ఆన్, ఈ విధంగా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఏం మారవండి. ముందు 22 ఉంటాయి, ఇప్పుడు కూడా 22 ఉంటాయి. అయితే మారేది ఏంటంటే వాటి వాల్యూలు మారుతాయి. ముందున్న దాని మీద 8 పెరుగుతాయి. ఓకేనా? ఇక్కడ ప్రతి నెంబర్ని 8 పెంచమంటున్నాడు. ఇక్కడ మీరు యావరేజ్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కాంపిటేటివ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, చూసుకోండి. ఆ ప్రాపర్టీ చెప్తున్నాడు. వాట్ ఎవర్ కాన్స్టెంట్ చేంజ్ applied to quantities of group, then the same change applicable to న్యూ యావరేజ్ లేదా యావరేజ్ అని చెప్పవచ్చు. ఏంటంటాడంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ చేంజ్ని అప్లై చేసినట్లయితే గ్రూప్లో ఉన్న క్వాంటిటీస్కి అదే చేంజ్ యావరేజ్ కూడా అప్లై అవుతుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి క్వాంటిటీని 8 పెంచమంటున్నాం. అంటే ఒక చేంజ్ అన్నిటికీ కాన్స్టెంట్గా అప్లై అయిపోయింది. సో న్యూ యావరేజ్ ఏమవుతుంది? ఓల్డ్ యావరేజ్ ప్లస్ 8. ఎందుకు ప్లస్ 8 చేస్తాను? ఇంక్రీజ్డ్ అంటే పెరగడం. సో ప్రతి నెంబర్ని 8 చొప్పున పెంచండి అని అంటే మనం ఏం చేయాలండి? న్యూ యావరేజ్ కూడా ఓల్డ్ యావరేజ్ కన్నా 8 పెరుగుతుంది అని చెప్పాలంట. సో ఓల్డ్ యావరేజ్ ఎంత? 26 ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 34 అనమాట. ఎంత అవుతుందండి? 34 అవుతుంది. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీ. వాట్ ఎవర్ కాన్స్టెంట్ చేంజ్ అప్లై టు క్వాంటిటీస్ ఆఫ్ గ్రూప్, దెన్ ద సేమ్ చేంజ్ అప్లికబుల్ టు యావరేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average of 16 numbers is 30. If each number is multiplied by 1.5, then what will be the new average అంటున్నాడు. ఇక్కడ కూడా ఏం అడుగుతున్నాడంటే ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఉందో అదే విధంగా అడుగుతున్నాడు. 16 నెంబర్లు ఉన్నాయంట, వాటి యావరేజ్ 30 అవుతుందంట. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1.5 అన్నట్టు. సో ప్రతి నెంబర్ని 1.5తో మల్టిప్లై చేసినట్లయితే కొత్తగా ఫామ్ అయిన నెంబర్ల యావరేజ్ ఎంత అంటాడు. ఇక్కడ అప్లై చేసిన చేంజ్ ఏంటి? ప్రతి నెంబర్ని 1.5తో మల్టిప్లై చేశాడు. సో న్యూ యావరేజ్ కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా ఓల్డ్ యావరేజ్ ఇంటూ 1.5 అవ్వాలి. ఏంటండి? ఓల్డ్ యావరేజ్ ఇంటూ 1.5 అవ్వాలి, అంతే కదండి. సో ఓల్డ్ యావరేజ్ అంటే 30 ఇంటూ 1.5. సో పాయింట్ లేదనుకుంటే 30 15 500 5 3 15 1 100 1 3 3, ఇక్కడ 1 కలుపుకుంటే 0 5 4 450 అవుతుందండి. ఒక పాయింట్ తీసేస్తే 45 అవుతుంది. సో న్యూ యావరేజ్ ఎంత? 45 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకపోయే ముందు మీకు ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్నే వెయిటెడ్ యావరేజ్ అంటారు. ఏంటండి? వెయిటెడ్ యావరేజ్ అంటారు. దీన్నే పౌన పుణ్య సగటు అంటారు. పౌన పుణ్య సగటు అని అంటారు. ఓకేనా? సో పౌన పుణ్య సగటు అంటే ఇప్పుడు వరకు మనం చేసింది దత్తాంశపు సగట్లు అండి. అంటే నెంబర్లు అన్నీ ఇచ్చేస్తే వాటిని యాడ్ చేసి డివైడ్ చేస్తాం. ఇక్కడ అలా కాకుండా ఏం చేస్తాడంటే గ్రూప్ యావరేజ్ ఇస్తాడు. ఓకేనా? సో 2 గ్రూపులు కానీ 3 గ్రూపులు కానీ ఇచ్చి వాటి ఇండివిజువల్ యావరేజ్ ఇచ్చి ఎంటైర్ 3 గ్రూపుల్ని లేదా ఎంటైర్ 2 గ్రూపుల్ని కలిపేస్తే వాటి యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతాడు. ఓకే, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యావరేజ్ ఆఫ్ m క్వాంటిటీస్ ఈజ్ x. అంటే ఒక గ్రూప్లో m క్వాంటిటీస్ ఉన్నాయి, దాని యావరేజ్ x. అంటే అందరినీ కలిపేస్తే యావరేజ్ x. అండ్ n క్వాంటిటీస్ ఈజ్ y. ఇంకొక గ్రూప్లో n మెంబర్స్ ఉన్నారు. సో 2 గ్రూపులో కలిపి ఎంతమంది ఉంటారు? m
ఇక్కడ n అంటే ఓవరాల్ m ప్లస్ అనమాట. అందుకే అడుగుతుంది చూడండి, దెన్ ద యావరేజ్ ఆఫ్ ఎంటైర్ m ప్లస్ n క్వాంటిటీస్ ఈజ్ గివెన్ బై. ఫార్ములా ఇచ్చాడు, ఇది గుర్తుంచుకోవాలి మీరు. యావరేజ్ ఆఫ్ m ప్లస్ n క్వాంటిటీస్ ఈక్వల్ టు mx ప్లస్ ny బై m ప్లస్ n. అయితే ఒక మూడో క్వాంటిటీ కూడా ఉంది, mnp అనుకున్నారు అనుకోండి, mx ప్లస్ ny ప్లస్ pz బై m ప్లస్ n ప్లస్ p. అంటే ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే గ్రూప్గా ఇచ్చినప్పుడు యావరేజ్ని ఈ విధంగా కట్టాలి, అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఇంటూ యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఇంటూ యావరేజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్ ఇస్తాడు అన్నది చూద్దాం. యావరేజ్ ఆఫ్ 14 quantities is 22 and average of 36 quantities is 25. What will be the average of all the 50 quantities అన్నాడు. ఏమంటాడంటే 14 క్వాంటిటీస్ ఉన్నాయంట, వాటి యావరేజ్ 22 అంట. అలాగే 36 క్వాంటిటీస్ ఉన్నాయంట, వాటి యావరేజ్ 25 అంట. అయితే ఓవరాల్ 50 క్వాంటిటీస్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ చూడండి క్వశ్చన్ని డెఫినేషన్ వచ్చి చూద్దాం. యావరేజ్ ఆఫ్ m క్వాంటిటీస్ ఈజ్ 22 అంటే x. సో m ఈక్వల్ టు 14, x ఈక్వల్ టు 22 and average of 36 quantities is 25 అంటే average of n quantities is 25. okay, then what will be the average of all 50 quantities అంటే m plus n equal to 50. so formula వాడదాం, average of m plus n quantities equal to mx plus ny by m plus n అన్నమాట. mx plus ny by m plus n. so m అంటే 14, x అంటే 22 plus n అంటే 36 into y అంటే 25 by m plus n 50. okay, so multiply చేస్తాను, 14 into 22, 2 4 are 8, 2 1 are 2 into 2 14 are 28, 8 0 1 308 plus 36 into 25. okay, into 100 by 100 చేస్తాను అనుకోండి. ఈ 25 ఇందులో 4 times, 4 ఇందులో 9 times, 9 into 100 900. so plus 900 by 50. సో యాడ్ చేస్తే 1208. సో 50తో 1208ని డివైడ్ చేస్తున్నాం. 2 times 100 20 ఉంటుంది, 8 ఉంటుంది, 4 times 200 8. పాయింట్ పెడితే 0, 1 time 50, రిమైండర్ 3 30, పక్కన 0 పెడితే 6 times. సో ఆన్సర్ ఎంత అండి? 24.16 అనేది ఎంటైర్ యావరేజ్ ఆఫ్ 50 క్వాంటిటీస్ అవుతుంది. ఓకే, సో ఫార్ములా గుర్తుంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average marks of students of class A is 37, while that of class B is 23. If the number of students in class A and B are 42 and 63 respectively, then find out the average marks of all the students taken together అంటున్నాడు. ఇక్కడ కూడా A అనే క్లాస్లో స్టూడెంట్స్ 37 మంది ఉన్నారంటండి. అలాగే B అనే క్లాస్లో స్టూడెంట్స్ 23 మంది ఉన్నారు. సారీ, వాళ్ళ యావరేజెస్. ఓకే, A యొక్క యావరేజ్, B యొక్క యావరేజ్ ఇచ్చేసండి 37 23. స్టూడెంట్స్, ఏలో ఉన్న స్టూడెంట్స్ 42, బిలో ఉన్న స్టూడెంట్స్ 63 అని చెప్పేసి మొత్తం అందరూ కలిస్తే ఎంత వస్తుంది అని అంటున్నాడు. ఓకే, మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది, యావరేజ్ ఆఫ్ m ప్లస్ n క్వాంటిటీస్ ఈక్వల్ టు mx ప్లస్ ny బై m ప్లస్ n, అంతే కదా. సో m అంటే 42 ఇంటూ x అంటే 37 ప్లస్ n అంటే 63 ఇంటూ 23 బై యాడ్ చేస్తే 42 ప్లస్ 63. ఓకేనా? సో 7 టేబుల్ ఇందులో 6 టైమ్స్, ఇందులో 9 టైమ్స్, అదే 6 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్ ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో 2 ఇంటూ 37 మల్టిప్లై చేస్తే 7 2s are 14, 2 3s are 6 plus 1 7, 74 ప్లస్ 3 ఇంటూ 23, 3 3s are 9, 3 2s are 6, 69 బై 2 ప్లస్ 3 5. నెక్స్ట్ యాడ్ చేద్దాం, 74 69, 4 plus 10 13, 1 plus 7 8 plus 6 143, 143 by 5, 5 2s are 10, 43లో 8 times, పాయింట్ పెడితే 306. సో ఎంత వస్తుందండి యావరేజ్? 28.6 అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 3 నెంబర్స్ ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ and 3 times the third. The average of the 3 numbers is 88. The smallest number is అంటున్నాడు. ఓవరాల్ గా 3 నెంబర్స్ ఉన్నాయంట, ABC అని తీసుకుందాం. ఇందులో ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అంట, అంటే A ఈక్వల్ టు 2 times ఆఫ్ B అంట. నెక్స్ట్ 3 times ఆఫ్ థర్డ్ అంట, అంటే A ఈక్వల్ టు 3C అయ్యింది.
దీని నుంచి బి బై ఏ ఎంత అవుతుంది 2:1 లేదా B/A ఈక్వల్ టు 2:1 అవుతుంది. దీని నుంచి A/C ఎంత అవుతుంది 3:1 అవుతుంది. A/C ఈక్వల్ టు 3:1. ఓకేనా, మొత్తం 3 నెంబర్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ నెంబర్ సెకండ్ దానికి డబుల్ ఉంది, థర్డ్ దానికి త్రిబుల్ ఉంది అని అంటున్నాడు. నెక్స్ట్ వాటి 3 నెంబర్ల యావరేజ్ 88 అంటున్నాడు. సో స్ప్లిట్ చేద్దాం, మన దగ్గర ఈ రూల్ ఉంది కాబట్టి 2 3 ఆర్ 6 3 1 3 1:1. ఓకే, సో ఆ నెంబర్లు ఏమవుతాయి 6x 3x x అవుతాయి అంతేనా. ద ఫస్ట్ నెంబర్ ఇస్ ట్వైస్, సెకండ్ ఇస్ 3 times ద థర్డ్. సో A/C 2 3 ఆర్ 6 3 1 ఆర్ 3 3. ఓకే, 3x ఇంకొకటి x అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం ఈ 3 నెంబర్ల యావరేజ్ ఎంత అంటే ఎంత 6x + 3x + x సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై 3 ఈక్వల్ టు 88. ఓకే, సో 6 3 9 9 1 10 10x ఈక్వల్ టు 3 × 88 అయింది. సో x ఈక్వల్ టు ఏంటి 3 × 88/10 అన్నమాట. సో చేస్తే 3 × 88 264/10. సో డివైడ్ చేస్తే 26.4 వస్తుంది. సో ఆ నెంబర్ ఎంత అండి 26.4 అనమాట. ఓకే, సో నెంబర్ ఇచ్చిన దాన్ని బట్టి మనం కండిషన్ తీసుకోవాలి. దీన్ని రేషియోగా మాత్రం తెలియాలి. ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అంటే A = B అండ్ 3 times ద థర్డ్ అంటే A = 3C అని రాసుకుని దాని నుంచి ABCల రిలేషన్ రాసుకురావడం జరిగింది. సో మనకు వచ్చింది B/A/C వాల్యూలు ఎలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, 6:3:6 అనమాట. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, దీనికి ట్వైస్ అవుతుంది సెకండ్ దానికి, ఏ అనేది దీనికి డబుల్ అవుతుంది, దీనికి త్రిబుల్ అవుతుంది. సరిపోయింది కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ హైట్ ఆఫ్ 20 students ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 144 centimeters. Later on it was found that the height of a student is taken as 154 centimeters instead of 145 centimeters. Find the correct average అంటున్నారు. ఏం చెప్తున్నాడంటే 20 మంది విద్యార్థుల యొక్క యావరేజ్ హైట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారంట. చేస్తే ఎంత వచ్చిందంటే 144 సెంటీమీటర్స్ వచ్చిందంట. తరువాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక స్టూడెంట్ హైట్ 145 సెంటీమీటర్స్ తీసుకోవాల్సి ఉంటే వీళ్ళు తప్పుగా 154 సెంటీమీటర్స్ తీసుకున్నారు అనమాట. ఇలా తీసుకోవడం వల్ల మిస్టేక్ జరిగింది కదా, దాన్ని సరి చేసినట్లయితే కరెక్ట్గా వచ్చే యావరేజ్ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 మందిని వీళ్ళు రాంగ్గా తీసుకోవడం వల్ల వచ్చిన యావరేజ్ ఎంత 144. సో ఆ టైంలో సమ్ ఆఫ్ 20 మెంబర్స్ హైట్ ఎంత అవుతుంది, ఒక్కొక్కరికి 144 అంటే 20 మందిది 2 1 2 2 4 8 2 4 8 0. ఇది వాళ్ళకి కలిపిన మొత్తం. అయితే ఇందులో ఏమైంది ఒకరిది 145 బదులు 154 పడిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, కరెక్ట్ సమ్మేషన్ చూడాలి కదా. అంటే ఈ 2880లో రాంగ్గా ఉన్నది ఏంటి 154, దాన్ని తీసేసి పక్కన మనం 145ని యాడ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈక్వల్ టు 2880 - 9 దట్ ఈక్వల్ టు 2871 వచ్చేసింది. సో కరెక్ట్ సమ్మేషన్ ఆఫ్ హైట్స్ ఈక్వల్ టు 2871. ఓకే, సో ఇప్పుడు యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టోటల్ క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 20. సో 20తో 2871ని డివైడ్ చేస్తున్నానండి. 1 time 20 ఇంకా 87 ఉంటుంది, 4 times 80 71 ఉంటుంది, 3 times 60 ఇంకా 11 ఉంటుంది, పాయింట్ పెడితే 110, 5 times 100 మళ్ళీ 10లో 100 వేసుకుంటే 5 times సరిపోతుంది. సో ఆన్సర్ ఎంత అండి, కరెక్ట్ యావరేజ్ 143.55 అనమాట. ఓకే, ఈ విధంగా మనం ట్రై చేస్తాం. అయితే ఇంత లెంతీ వాడకుండా దీన్ని మనం ఒక ఫార్ములా వాడి కూడా చేయొచ్చండి. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా వాడు కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేసి చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే మీరు ఆ ఫార్ములా గుర్తించుకుంటే సరిపోతుంది. ఇందులో ఏమి ట్విస్ట్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి సింపుల్ ఫార్ములా, అది మీరు పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదండి. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఫార్ములా రాస్తాను చూడండి. కరెక్ట్ యావరేజ్ ఈక్వల్ టు previous average plus correct value minus wrong value by total number of quantities. ఇది ఫార్ములా. సో కరెక్ట్ యావరేజ్ ఈక్వల్ టు ప్రీవియస్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై n. కరెక్ట్ యావరేజ్ మనకు అడుగుతున్నాం కాబట్టి ప్రీవియస్ యావరేజ్ ఎంత 144 ప్లస్ కరెక్ట్ వాల్యూ ఎంత ఉండాలి 145 మైనస్ 154/20 అన్నమాట. సో దీన్ని స్ప్లిట్ చేస్తే 144 మైనస్ 9/20. సో ఆన్సర్ కడదాం, 144 మైనస్ 0.9 డివైడ్ చేస్తున్నాం చూడండి, 90 4 times 80 తీసేస్తే 10 మరలా 0 పెడితే 5 ఎంత వస్తుందండి 0.45 వస్తుంది. సో తీసేద్దాం, 144లో నుంచి 0.45 తీసేస్తే 5 5
143.55. సో ఫైనల్ ఆన్సర్ 143.55. సో మీకు ఫార్ములా వాడగలమంటే కనుక ఫార్ములా వాడుకోండి, లేదు సార్ ఫార్ములా వద్దంటే జనరల్ మెథడ్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి అది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. The average temperature of a city from Monday to Saturday is 24 degrees and from Tuesday to Sunday is 23.5 degrees and the temperature on Sunday is 25 degrees. What is the temperature on Monday? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక సిటీలో సోమవారం నుంచి శనివారం వరకు గనక సగటు ఉష్ణోగ్రత చూస్తే 24 డిగ్రీలు ఉంటుందంటండి. అదే ట్యూస్డే నుండి సండే వరకు చూసుకుంటే 23.5 డిగ్రీలు ఉంటుంది. అయితే ఒక సండేని మాత్రమే తీసుకుంటే 25 డిగ్రీలు ఉంటుంది. అయితే వీడు ఏమంటున్నాడంటే మండే ఎంత టెంపరేచర్ ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మండే నుంచి సాటర్డే వరకు అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇది సమ్మేషన్ బై 6 చేస్తే 24 డిగ్రీస్ ఇది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మండే నుంచి ట్యూస్డే అదే సాటర్డే వరకు ఉన్న టోటల్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 6 × 24 దట్ ఈక్వల్ టు 144 డిగ్రీస్. అదేవిధంగా ట్యూస్డే నుంచి సండే కట్టినాడు అంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే దట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు చూడండి 23.5 డిగ్రీస్ అంటే 6 × 23.5 degrees that is 140 degrees. 623 is 141 degrees. ఓకే, పక్కన మీకు సండే టెంపరేచర్ కూడా ఇచ్చేసాడు దాన్ని 25 అలా ఉంచుకోండి. ఓకే, ఈ రెండు ఒక దాంట్లో జోడి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతాయి, ఈ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది మండే మైనస్ సండే దట్ ఈక్వల్ టు 144 మైనస్ 141 ఈక్వల్ టు 3 degrees అవుతుంది. ఓకే, సో మండే ఈక్వల్ టు 3 degrees ప్లస్ సండే టెంపరేచర్. సండే టెంపరేచర్ ఎంత 25. సో రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 28 degrees వస్తుంది. సో మండే రోజు టెంపరేచర్ ఎంత అండి 28 degrees అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average age of 24 students is 12 years. If the teacher is also added, the average will be increased by 1 year. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ టీచర్ అంటున్నాడు. ఓకే, సో 24 మంది స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చి 12 years ఉందంట. వాళ్ళతో పాటు ఒక టీచర్ని కూడా మీరు కలిపినట్లయితే ఆ యావరేజ్ ఎంత అవుతుందంటే ముందున్న దాని మీద 1 year పెరుగుతుంది అంటున్నాడు. అయితే టీచర్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ నేను టీచర్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ ఇయర్స్ అనుకుంటున్నాను. ఓకేనా, వితౌట్ టీచర్ లేకుండా ఎంతమంది ఉన్నారు 24 మంది ఉన్నారు. 24 మంది యావరేజ్ ఎంత 12 అనమాట. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 24 పర్సన్స్ ఏమవుతుంది 24 × 12 అవుతుంది. 2 12 జా 24, 4 12 జా 48. సో కలిపితే 288 వచ్చింది. టీచర్ లేకుండా స్టూడెంట్స్ అందరి యొక్క ఏజ్ని కలిపితే ఎన్ని ఇయర్స్ వస్తాయండి 288 years వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ టీచర్ ఈజ్ యాడెడ్, టీచర్ ఏజ్ యాడ్ చేస్తాం అంటే టీచర్ని కూడా కలుపుకున్నాం కదా. సో విత్ టీచర్తో కలిపితే యావరేజ్ ఎంత యావరేజ్ ఆఫ్ 25 members అవుతారు. అప్పుడు ఏమైందంట ముందున్న దాని మీద ఒకటి పెరిగిందంట అంటే 13 కదా. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 25 persons దట్ ఈస్ 25 × 30. ఓకే, మల్టిప్లై చేద్దాం 25 × 30. 3 5s are 15, 1 3 2s are 6 plus 1 7 into 1 5s are 5, 1 2s are 2 యాడ్ చేస్తే 5 12 1 325 వచ్చిందండి. ఇప్పుడు నాకు ఏజ్ ఆఫ్ టీచర్ని ఎలా చెప్పొచ్చు అంటే ఈ 25 ఎలా చెప్పొచ్చు సమ్ ఆఫ్ 24 persons ప్లస్ ఏజ్ ఆఫ్ టీచర్ దట్ ఈక్వల్ 325 325 కదా. ఓకే, సో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 24 persons ఎంత 288 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 325. సో ఎక్స్ ఈక్వల్ టు 325 మైనస్ 288 అవుతుంది దట్ ఈక్వల్ టు 37 అనమాట. సో ఏజ్ ఆఫ్ టీచర్ ఎంత అండి 37 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. టీచర్ లేకుండా ఎంత వస్తుందో చూడాలి, టీచర్ వచ్చాక ఎంత వస్తుందో కూడా చూడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. The average age of wife and husband who were married 6 years ago back was 20 years. Including a child which was born during the interval, their average age is 18 years.
వాట్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్ నౌ అంటున్నాడు. ఓకే, సో క్వశ్చన్ని ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి టైంకి వాళ్ళ ఏజ్ 20 years అనమాట, యావరేజ్ ఏజ్. అంతే తప్ప ప్రజెంట్ ఇది కాదండి. ఈ 6 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యే టైంకి ఓకేనా వాళ్ళ యావరేజ్ 20 years అనమాట. ఓకే, సో క్వశ్చన్ ఏమైనా మీకు మిస్టేక్ అనిపించినా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంటే 6 years ఎగో వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చి 20 years అవుతుందట. ఓకే, అయితే ఈ 6 yearsకి మధ్య గ్యాప్లో ఒక చైల్డ్ పుట్టాడు, అబ్బాయి అమ్మాయి ఎవరొకరు పుట్టారు. పుడితే అతనితో కలిపి ప్రజెంట్ వాళ్ళ యావరేజ్ ఎంత అయిందంటే 18 years అయింది. అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతుందంటే ఆ చైల్డ్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి వైఫ్ అండ్ ఎట్ 6 years ఎగో చూస్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ యావరేజ్ ఏజ్ ఎంత 2 into 20, ఎందుకంటే యావరేజ్ ఏజ్ 20 కాబట్టి సమ్ ఆఫ్ ద ఏజెస్ 2 into 20 దట్ ఈక్వల్ 40 years. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళిద్దరి ఏజ్ల సమ్మేషన్ ఎంత అవుతుందో చూద్దాం. ఎలా చెప్పగలం, అప్పటికి ఇద్దరు వయసులు కలిపితే 40 వచ్చింది. ఈ 6 ఏళ్ల గ్యాప్లో ప్రతి ఒక్కరిది 6 చొప్పున పెరుగుతుంది. అంటే వైఫ్ది ఒక ఎక్స్ట్రా 6 వస్తుంది, హస్బెండ్ది ఒక ఎక్స్ట్రా 6 వస్తుంది. దీన్ని యాడ్ చేస్తే 40 + 6 + 6 అంటే 12 దట్ ఈక్వల్ టు 52 అనమాట. సో ప్రజెంట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత అండి 52 years అయింది. ఇప్పుడు ఇంక్లూడింగ్ చైల్డ్ అంటే 52 + C మొత్తం ముగ్గురు అయ్యారు కదా, by 3 యావరేజ్ ఎంత అవుతుందంట 18 years అవుతుంది. సో వాడు ఏమంటున్నాడు ఏజ్ ఆఫ్ చైల్డ్ అంటున్నాడు. సో ఈ 3 నడి తీసుకెళ్తే 52 + C = 3 into 18. సో 52 + C = 3 18 are 54. ఓకే, సో C = 54 - 52 ఎంత అవుతుందండి 2 అవుతుంది. అంటే ఏజ్ ఆఫ్ చైల్డ్ నౌ అంటే ఎంత చెప్పాలి 2 years అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. The average runs of 11 players of a cricket team was 24. If the runs of captain were excluded, then average would become 26. Find the score of the captain. ఓకేనండి, మొత్తం 11 మంది ప్లేయర్స్ ఉన్నారంట. ఆ ప్లేయర్స్ యొక్క యావరేజ్ క్రికెట్ టీంలోని 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ రన్స్ ఎంత అంటే 24 మంది. If the runs of captain were excluded, then average would become 26 అంటాడు. అంటే కెప్టెన్ ని లేకుండా తీసేస్తే మిగిలిన ప్లేయర్స్ యొక్క యావరేజ్ చూస్తే 26 ఉందంట. అయితే కెప్టెన్ యొక్క స్కోర్ ఎంత అంటున్నాడు. ఓకే, ఫస్ట్ స్కోర్ ఆఫ్ కెప్టెన్ = x అనుకుందాం. ఓకే, విత్ కెప్టెన్ తో కలిపి చూస్తున్నాను. యావరేజ్ ఆఫ్ 11 ఎంత 24 అవుతుంది. కెప్టెన్ తో కలిపితే యావరేజ్ 24. సో ఇప్పుడు 11 మంది కలిపి చేసిన స్కోర్ ఎలా చెప్తాం 11 into 24. సో మల్టిప్లై చేస్తే 24 into 11 1 4 = 4 1 2 = 2 into 4 2 కలిపితే 4 6 2 దట్ ఈక్వల్ టు 264. ఇప్పుడు ఇది ఇంక్లూడింగ్ కెప్టెన్ అనమాట. సో వితౌట్ కెప్టెన్ చూద్దాం. వితౌట్ కెప్టెన్ లేకుంటే యావరేజ్ ఆఫ్ ఎంతమంది అవుతారు, ఇప్పుడు 11లో ఒకరు తగ్గిపోతారు, అప్పుడు ఎంతమంది 10 members దట్ ఈక్వల్ టు 26. ఇప్పుడు సమ్ ఆఫ్ 10 persons ఎంత 10 into 26 దట్ ఈక్వల్ టు 260. ఓకేనా, సో 10 మంది కలిస్తే 260 అవుతుందండి. ఈ 10 మందికి కెప్టెన్ స్కోర్ కలిపాననుకోండి ఎంత రావాలి 264 కదా వస్తుంది, అర్థమవుతుందండి. సో x = ఎలా చెప్పొచ్చు 264 - 260 దట్ ఈక్వల్ టు 4 అనమాట. సో కెప్టెన్ యొక్క రన్స్ ఎంత అండి 4 runs అవుతాయండి. సో ఈ విధంగా మనం కెప్టెన్ టీం గురించి ఇచ్చిన క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయాలండి. ఇది ఎంటైర్ యావరేజెస్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో 2 parts గా మీకు చెప్పాను. ఈ రెండు జాగ్రత్తగా చూసుకుని ఫార్ములాలు బై హార్ట్ చేస్తే మీకు యావరేజ్ మీద 2 marks వస్తాయి. అలాగే డేటా ఎంట్రీ ప్రశ్నలు వచ్చినప్పుడు 1 mark 3 marks వరకు యావరేజ్ నుంచి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ప్రతి క్వశ్చన్ ని జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది ఎంటైర్ యావరేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్లాస్ లో మరొక చాప్టర్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.